ఇక రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ మనం చూసినాం. బండి సంజయ్‌కి సవాల్ చేసిండు. దీనిపైన బండి సంజయ్ కూడా మాట్లాడాడు. సో, బండి సంజయ్ ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. దోషులందరినీ బొక్కలో వేస్తాం. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్‌లు సీబీఐకి అప్పగించండి. చీకటి ఒప్పందాలు మీవి. మళ్ళీ మాపై బురద జల్లేది మీరే. సీఎం రేవంత్‌లో ఓటమి భయం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బండి సంజయ్ ఏమంటుండు? బీఆర్ఎస్ స్కామ్‌లకు సంబంధించి సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించండి. మీరే చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, బురద మాపైన చల్లుతున్నారు అని చెప్పేసి బండి సంజయ్ రేవంత్ రెడ్డిని కౌంటర్ చేశాడు. సో ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ఈ టార్గెటెడ్గా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. డూ ఆర్ డై అంటే 1-1 అవుతుంది. బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి, రేవంత్ వర్సెస్ బండి సంజయ్ అన్నప్పుడు రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీ, ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. దీనికి సంబంధించి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి యుద్ధం అవుతున్నప్పుడు ప్రజల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండే ఉంటాయి. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని తిడతాడు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ని తిడతాడు. వాళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది కాబట్టి ఓట్లు పడేది కూడా వీళ్ళకే ఉంటుంది, కాంగ్రెస్కి ఐదర్ బీజేపీకి. సో ఇది ఒకటి స్ట్రాటజీ, ఒక డ్రామా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కేటీఆర్ ఏది మాట్లాడినా ప్రజలందరికీ ఇట్టే అర్థమైపోతుంది కేటీఆర్ కౌంటర్. సో కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టడం, రేవంత్ రెడ్డి కేటీఆర్ని తిట్టడం ఏమవుతుందంటే బీఆర్ఎస్కి వేవ్నిస్తుంది. అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేటీఆర్ అని నడుస్తుంది. ఈ టైంలో అనూహ్యంగా అంటే వాంటెడ్లీ రేవంత్ రెడ్డి ఆ ఆరోని కేటీఆర్ వైపు కాకుండా బండి సంజయ్ వైపు తిప్పిండు అనుకోవచ్చు. గురి అనేది బండి సంజయ్ వైపు తిప్పినప్పుడు బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఉంటుంది. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్కే నడుస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫైట్. బీఆర్ఎస్కి ఉండదు. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్కి పోయే అవకాశం కూడా ఉండొచ్చు ఇలాంటి వల్ల. వెరాజ్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు. సో మీడియా అంతా ఏం నడుస్తుంది లాస్ట్ 24 అవర్స్ నుంచి? పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి నడుస్తుంది. ప్రజల దృష్టి కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందని ఆలోచిస్తారు. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు, బండి సంజయ్ ఏం మాట్లాడినాడు? వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా. బండి సంజయ్ రేవంత్ రెడ్డి బయట కలుసుకున్నప్పుడు బాగా మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బండి సంజయ్ మంచి పాజిటివ్ కామెంట్స్ చేసిండు. రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ అని, ఒక ప్రతిపక్షం అంటే అపోజిట్ పార్టీలో ఉండి ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గొప్పతనం ఒప్పుకోవడం చాలా అరుదు. అలాంటిది బండి సంజయ్, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో ఒక మైత్రి ఉంది, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అనేది అందరూ మాట్లాడుకునే మాట. కానీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రజలను డైవర్ట్ చేస్తుండు. కేటీఆర్ నుంచి రేవంత్ రెడ్డి ప్రజలను డైవర్ట్ చేసి బండి సంజయ్తో ఒక పొలిటికల్ రైవర్లీ ఉన్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని కూడా మనం అనుకోవచ్చు. సో దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లు సిబిఐకి అప్పగించండి. చీకటి ఒప్పందాలన్నీ మీవి, బురద జల్లేది మా పైన. సీఎం రేవంత్లో ఓటమి భయం అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. ఒకసారి వార్త చూద్దాం. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లు సిబిఐకి అప్పగించండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ నాయకులపై నమోదైన కేసులన్నీ రాష్ట్ర పరిధిలోని వాటిని రాష్ట్ర విచారణ చేస్తూ కేంద్రం అరెస్టు చేయమని చెప్పడం ఏంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్పై సీఎం చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేక తాము ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు స్కామ్లు చేసింది రాష్ట్రంలోనేనని, దోచుకున్న సొమ్మంతా ప్రజలదేనని విచారణ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. అసలు రేవంత్ రెడ్డి బండి సంజయ్ అంటాడు, బండి సంజయ్ రేవంత్ రెడ్డిని అంటాడు. నిజంగా అక్కడ స్కామ్ జరిగిందా? స్కామ్ జరిగితే దాన్ని విచారణ చేసి అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? నిజంగా బండి సంజయ్ అన్నట్టు రాష్ట్ర పరిధిలోనే ఉంటే, కేంద్రం జోక్యం లేకపోతే, బీజేపీ నాయకులు నిజంగా అక్కడ స్కామ్ జరిగి బీజేపీ నాయకులు కాపాడకపోతే ఎందుకు కేటీఆర్ని అరెస్టు చేస్తలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దోచుకున్న సొమ్మంతా ప్రజలదేనని విచారణ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్లోనే అని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రం చేతిలో పెట్టుకొని మీరు ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ సహా స్కామ్లోని సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా, మరి వాళ్ళని ఇన్నాళ్ళుగా ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. నిజంగా నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం, కేటీఆర్ బావమరిది డ్రగ్స్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయాలని, ఆ కేసులో దోషులు ఎవరైనా సరే అరెస్టు చేసి బొక్కలు వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని బండి సంజయ్ వెల్లడించారు. సో బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
సిబిఐకి ఒక లేఖ రాస్తే సిబిఐ విచారణ చేస్తుంది కదా అని. ఇక్కడ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలని ఈ విధంగా మాట్లాడిండొచ్చా? లేకపోతే నిజంగా కేంద్రం చేతిలో ఉంది చేయండి అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. 2 విధాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ ఈ స్కామ్‌లకు సంబంధించి కేటీఆర్ ఆల్రెడీ నితిన్ గడ్కర్‌ని ఆయన వేరే పనుల మీద కలవడం, కానీ ఇంటర్నల్‌గా ఈ విషయమే మాట్లాడినారు. ఖచ్చితంగా నార్త్ వాళ్ళది, ఢిల్లీ వాళ్ళ ఆధిపత్యం సౌత్ పైన ఖచ్చితంగా ఉంటది. అరెస్ట్ చేయాలన్నా, లేకపోతే రాజకీయంగా ఎదగాలన్నా, వాళ్ళు తొక్కాలన్నా ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉంటాయి. ముఖ్యంగా మోడీ లాంటి పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ఇంతకుముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్ లాగా కాదు మోడీ. పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్. అమిత్ షా కూడా చాలా పవర్‌ఫుల్. అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణం, ఆయన జైలుకి పోవడానికి కారణం కూడా నేషనల్ పాలిటిక్సే. మోదీ, అమిత్ షానే కీ రోల్ ప్లే చేసినారని అందరికీ తెలిసిన విషయమే. సో ఇది కూడా అలాగే ఉంది. నిజంగా కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలి అనుకుంటే, నిజంగా రేవంత్ రెడ్డి ఇంత పట్టుబడుతున్నప్పుడు స్కామ్ జరిగింది, తప్పు చేసినాడు, అరెస్ట్ ఎందుకు చేయట్లేదని కేంద్రం దలుచుకుంటే, నిజంగా స్కామ్ జరిగితే కేంద్రం దలుచుకుంటే అరెస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఏం జరుగుతుందో, దీని వెనకాల ఎవరు క్యాష్ చేసుకుంటున్నారో ఏందో అనేది చూడాలి ఇంకా. సో బండి సంజయ్ చేసిన కామెంట్స్ పైన నిజంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు? వాళ్ళిద్దరి మధ్యలో పొలిటికల్ రైవలరీ ఉందా? లేకపోతే ఈ డైవర్టింగ్ పాలిటిక్స్‌కే వాళ్ళిద్దరూ టార్గెటెడ్‌గా పనిచేస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.